ఏప్రిల్ 2 ట్యూస్డే. వాగ్దాన వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనత ఇతివి. అవును, దేవుని దృష్టికి ఎప్పుడు ప్రియమైతామో ఘనత పొందుతాం. యు ఆర్ ప్రెషియస్ ఇన్ మై ఐస్ అండ్ ఆనర్డ్. मेरी दृष्टि में तू అన్మోల్. ప్రియులారా, గమనించండి, దేవుని దృష్టికి మనం ఎంతగా ప్రియంగా ఉన్నాం. 1 సమూయేలు గ్రంథములో 26వ అధ్యాయం 21వ వచనంలో, నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా ఉండిన దాన్ని బట్టి నేను నీకిక కీడు చేయను. దేవునికి ఇష్టంగా ఉంటే కీడు మనకు దూరం అయిపోతుంది. 116వ కీర్తనలో 15వ వచనంలో, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది అంటున్నాడు. దేవునికి విలువైన బిడలగా జీవించాల. ప్రసంగి గ్రంథములో 7వ అధ్యాయము 1వ వచనములో, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటాడు. అదేలాగున విలాప వాక్యం 4వ అధ్యాయం 2, మేలి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియమైన కుమార్. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారు. అవును, సియోను అంటే ప్రకాశమానమైన అని. దేవుని బిడలు ఎల్లవేళలా ప్రకాశంగా ఉండాలి. యాకోబు 5 వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూపల నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకొనగాల. 1 పేతురు 1:19 అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. అవును, విమోచన క్రీస్తు రక్తము ద్వారాని పాపక్షమాపణ లభించేది. ఇలా ఇంకా విమోచించబడకపోతే విమోచించబడి ఆయన కొరకు జీవించండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా శ్రోతలు మీ దృష్టికి ప్రియంగా ఉండి విమోచన లేని వారికి విమోచన దయచేయమని కృపతో జ్ఞాపం చేసుకోనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.